ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఆదరణ అభిమానానికి నేను కృతజ్ఞతను. మీ అందరికీ కూడా మొదటిగా పవిత్ర రంజాన్ సందర్భంగా నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. రంజాన్ అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే రంజాన్ అనేది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఒక పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో పుట్టినటువంటి పండుగ రంజాన్. అయితే దురదృష్టం ఏమిటంటే ఎంతో మంది ముస్లిం మైనారిటీ సోదరులు సోదరీమణులు రంజాన్ లేని టైంలో కూడా పేదరికంలో పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు నేను చూస్తూ ఉన్నాను. ఎంతో మంది ముస్లిం సోదరులు ఇళ్ళకి వెళ్ళాను. నేను ఇంట్లో ఉన్న మహిళలతో మాట్లాడాను. ఆ పేదరికం చూసినప్పుడు మనం 24 సంవత్సరంలోనే ఉన్నావా అని అనిపించింది నాకు. పిల్లలు చూస్తే స్కూల్కి కొంతమంది వెళ్ళలేక డ్రాప్ అవుట్స్ అయ్యి పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. కొంతమంది నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే అందులో ఉన్నటువంటి మగవాళ్ళు ఒకళ్ళు మత్తు మందుకి బానిసాయి చనిపోయారు. అయితే అంటే ఆల్కహాల్కి కానీ మత్తు మందులకు కానీ పిల్లలకి ఈ రోజున చాక్లెట్ల రూపంలో ఇంకొక రూపంలో మత్తు మందు ఇచ్చి స్లోగా వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇంట్లో 4-5 ఆడవాళ్ళు పాపం వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోలేరు, వాళ్ళకి ఆదాయం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు జగన్ 1-2 ఏదో ఇచ్చారని చెప్తున్నారు, కానీ పాపం ఆ ఇళ్లలో ఉన్నటువంటి మగవాళ్ళు ఆ మత్తు బంధువులకు బానిసై చనిపోయారని గుర్తించలేకపోతున్నటువంటి ఒక విచారకరమైనటువంటి సంఘటన ఇది. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ విద్యా విధానంపై కానీ ఇళ్లలో నుంచి పనిచేసుకోగలిగినటువంటి అవకాశాలు క్రియేట్ చేసే విధంగా మహిళలకి కొన్ని స్కిల్స్ నేర్పించడం కానీ ఇళ్లలో నుంచి వాళ్ళ ఆదాయం పెంచే విధంగా కానీ మనస్ఫూర్తిగా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూస్తే మంచినీటి సమస్య విపరీతంగా ఉంది. ఈ మంచినీటి సమస్యకి యాక్చువల్ గా కేంద్రం నుంచి కొన్ని నిధులు వచ్చినాయి, అయితే అవి కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజున ఉన్నాం. మరి ఇంకొకసారి మీరందరూ అనుకోవచ్చు మేము బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నామని. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీకు, 2014-19 మధ్య బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుడి మీద కూడా ఎటువంటి అఘాయిత్యం కానీ దుర్మార్గం కానీ దౌర్జన్యం కానీ మేము చేయలేదు. అదేవిధంగా ఈరోజు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే బీజేపీ అనేది ఒక బలమైన రాజకీయ పార్టీ. దాదాపుగా 350 నుంచి 400 సీట్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటువంటి పరిస్థితి. మనకున్న 25 సీట్లు వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఈ రోజున వారితో కయ్యానికి ఫైట్ చేసే స్థితిలో మేము ఎవరం లేము. కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను తీర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మీకు నచ్చజెప్పి మేము ఫ్రంట్ రో నుంచి వెళ్తున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ సోదరులకు సంబంధించిన ఏ బిల్లుని కూడా అడ్డుకోకపోగా కనీసం చర్చించలేదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా ప్రశ్నించండి. పోనీ మీరు రేపు అధికారంలోకి ఒకవేళ మీకు వస్తే ఒక 5-6 సీట్లు వస్తే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఈ రోజు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను. మీరు సపోర్ట్ చేసే పార్టీ ఏంటి? గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు? వెళ్ళిన ప్రతిసారి మీరు ఏం మాట్లాడారు? రాష్ట్ర హక్కుల గురించి ఏ రోజన్నా ఒక్క రోజన్నా పోరాడారా?
రాజధాని గురించి పోరాడారా? పోలవరం గురించి పోరాడారా? మరి మైనారిటీ హక్కుల గురించి పోరాడారా? మరి మీరు దేని గురించి పోరాడి మీరు ఈ రాష్ట్రానికి న్యాయం చేశారని అడుగుతా ఉన్నా. మీ కేసుల గురించి తప్పించి మీరు అత్యధిక రోజులు ఈ రోజులు బెయిల్లో ఉన్నట్టు బెయిల్ నుంచి బయట ఉన్నటువంటి వ్యక్తి. సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఆయన బెయిల్లో, ఎవరైనా 10 సంవత్సరాలు బెయిల్లో ఉంటే మీరు ఎక్కడన్నా చూసారా? అది ఎలా సాధ్యమైందో మీరందరూ అడగాలి. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు దేశ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో ఉండేవారు.